ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏప్రిల్ నెల 28వ తేదీ నుండి మే నెల 4వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో రవి, గురు, శుక్రగ్రహాలు, కన్యారాశిలో కేతుగ్రహం, అలాగే ధనస్సు రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, అలాగే మీనరాశిలో బుధ, కుజ, రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి రాశి నుంచి 3వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 6వ స్థానంలో చంద్రగ్రహం, 8వ స్థానంలో శనిగ్రహం, 9వ స్థానంలో బుధ, కుజ, రాహుగ్రహాలు, 10వ స్థానంలో రవి, గురు, శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ కర్కాటక రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. అయినప్పటికీ కూడా కొంత గట్టిగా ప్రయత్నం చేసే పద్ధతిలోనే ఉంటారు. ఆలోచన తీరు అంతా కూడా పటిష్టంగానే ఉంటాయి. కానీ అమలు చేసే విధానంలో మాత్రం కొంత వ్యతిరేకత ఉంటుంది. అంటే అనుకూలమైన స్థితిగతులు తక్కువగా ఉన్నాయి కాబట్టి మనం మన నిర్ణయాల్ని అమలు చేసేటప్పుడు మాత్రం అంత చురుకుగా అమలు చేయలేకపోతాం. లేదంటే ఆ సమయానికి పూర్తిగా అందుబాటులో కూడా లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంచెం అతిగా ఆలోచన చేయకుండా, అతిగా స్పందించకుండా సాధారణంగా ఉంటుందని గమనించండి. అలాగే ధన యోగాదులు బాగానే ఉంటాయి, దానికి ఇబ్బంది ఉండదు. అది అనుకూలమైన వాతావరణమే ఉంటుంది. అయితే ఎప్పటిలాగానే ఉంటూనే దానిలో కొంత టెన్షన్ వాతావరణం కూడా ధనం మీద చూడవలసి వస్తుంది. సకాలంలో ధనం అందక కొంత ఇబ్బంది పడవలసి వస్తుందని అనుకునే లోపల సర్దుబాటు అవుతాయి. కానీ ఆ సర్దుబాటు అయిన దాకా కొంత టెన్షన్ వాతావరణాన్ని అయితే చూడవలసి వస్తుందని అర్థమవుతుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల కలయిక ఉంటుంది. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాల్లో కూడా మంచి అనుకూలత ఉంటుంది. దైవ సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయి. అంత పెద్ద అనుకూలమైన పరిస్థితి అయితే కాదు. ప్రయత్నాలు చేసినా అంత పెద్ద ఉపయోగం ఉండదు. కాబట్టి ప్రయత్నాలు చేయకుండా ఉండడమే మంచిదని తెలుస్తుంది. అంటే గృహ వాహన క్రయ విక్రయాదుల విషయంలో కొంచెం ఈ వారం ఆగితేనే బాగుంటుంది. అలాగే విద్యార్థులకి సాధారణంగానే ఉంటుంది. మరి కొత్త కోర్సులు నేర్చుకునే వాళ్ళు, కొత్త వ్యవహారాలు తెలుసుకునే వాళ్ళకి కొంతవరకు సాధారణ స్థితే కనబడుతుంది. అలాగే ఆర్థికపరమైన ఒత్తిడి కొంత చూడవలసి వస్తుంది. చిన్న టెన్షన్లు కలుగుతాయి. అయితే అవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం వారం చివరిలో కొంత ప్రతికూలమైన వాతావరణాన్ని చూడవలసి వస్తుంది. వారారంభంలో కొంత అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ వారం చివరిలో మాత్రం కొంత వ్యతిరేకమైన వాతావరణమే ఉంటుంది.
భార్యాభర్తల మధ్య సఖ్యత బాగానే ఉంటుంది, అనుకూలత ఉంటూనే దానిలో కొంత వాగ్వివాదాలు కూడా కలుస్తూ ఉంటాయి. సాధారణమైన స్థితిగతులు ఉన్నాయని అర్థం. అలాగే అష్టమంలో శని ప్రభావం కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అయితే ఆ ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆలోచన తీరు, వ్యవహారం అన్నింటిలో కూడా ఈ టాపిక్ వస్తుంది. కాబట్టి ప్రతి దాంట్లో కూడా కొంచెం అర్థాలు అపార్థాలు అనేవి జరుగుతూ ఉంటాయి. కొన్ని ఇబ్బందులు చూసుకుంటూనే జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. అయితే మన ఓపిక సహనానికి పరీక్ష అనేది ఈ వారంలో కనీసం ఒకరోజైనా చూడవలసి వస్తుంది. 3-4 తారీఖుల్లో కొద్దిగా తప్పనిసరిగా ఇబ్బంది గల పరిస్థితి ఉండవచ్చు. కాబట్టి బాగా జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతోంది. అలాగే భాగ్యస్థితి సాధారణంగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రకమైన తొందరపాటు వలన కొంత ఆర్థికమైన విషయాల్లో ఇబ్బందులు పడవలసిన పరిస్థితి కనబడుతుంది. ఏదైనా కొత్తగా ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరమైన విషయాల్లో ఎక్కువగా చతుర్లాడకూడదు, జాగ్రత్తగా ఉండటం మంచిది. మాట పట్టింపులు, ఏదైనా వివాదాలు ఈ వారం కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 3-4 తారీఖుల్లోనే ఎక్కువగా సమస్యలు వచ్చే కనబడుతోంది. కాబట్టి వాగ్వివాదాలు రాకుండా చూసుకోండి. ముఖ్యంగా రాజకీయపరమైన విషయాల్లో తలదూర్చకుండా ఉంటే మంచిది. అయితే రాజకీయ నాయకులకి కొంత ప్రయత్నాలు చేసినప్పటికీ అది మామూలుగా అందరికీ అటువంటి విషయాలు సాధ్యం కాదు. అటువంటి వివాదాలలో సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడండి. ఇది రాజకీయ నాయకులకి సంబంధించిన విషయాలేమీ చెప్పట్లేదు. మామూలుగా ఉన్న వాళ్ళకే ఇది రాజకీయపరమైన విషయాల్లో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని ఇబ్బందులు పడవద్దని చెప్పబడుతోంది. అలాగే ఉద్యోగ విషయంలో కూడా సాధారణంగానే ఉంటుంది. అయితే మనం అంచనాలు తప్పుతుంటాయి. మనకి మంచి కీర్తి గుర్తింపు వస్తుంది అనుకున్న సమయంలో రాకపోవచ్చు. అలాగే మన మాట వింటారని మంచి సలహా చెబుతున్నామని అనుకున్నప్పుడు ఆ సలహా పాటించకపోవచ్చు. అట్లాంటి కొన్ని సలహాలు ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా పెత్తనం అంతా మనదే అయ్యి ఉండి పూర్తి బాధ్యత మనదే అన్నట్టుగా ఉండే పనులు ఏవి పెట్టుకోకుండా ఉంటే మంచిది. ఈ వారం మన మాట చెల్లుబాటు కొంత తక్కువగా ఉంటుంది. అలాగే మన ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండండి. అన్ని రకాల ఆలోచనలు ఒకేసారి చేసి దాన్ని మనం సలహా ఇవ్వాలన్నా వద్దా అనేది అప్పుడు ఆలోచన చేసుకోండి. అలాగే దానివల్ల మంచి చెడు రెండు కూడా చెప్పి ఆ విషయాలు వాళ్ళ అభిప్రాయానికి వదిలిపెట్టండి. ఒత్తిడి చేసి మన మీదనే భారం ఉన్నట్టుగా చెప్పకూడదు. కాబట్టి అంత నమ్మకంగా చెప్పకుండా 2 విషయాలు చెప్పి సాధారణంగా వదిలిపెడితే వాళ్ళ నిర్ణయం తీసుకొని అది వాళ్ళ సొంత నిర్ణయంగా ఉంటుంది. అట్లా ప్రతి చోట కూడా అలాంటి సలహాలు ఇవ్వటం అనేది ఆలోచన చేయండి. ఈ బాధ్యత మొత్తం మన మీద వేసుకుంటే ఈ వారం అంత అనుకూలంగా లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చుల్లో కొంత సాధారణ ఖర్చులు ఉంటాయి. అయితే రుణాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అంటే ఖర్చు ఎలాగూ తప్పనిసరి బాగా ఎక్కువ మోతాదులోనే ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఖర్చులు మనం ఇవ్వవలసిన చోట రుణాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎలాగూ అదే ధనం కానీ ఇటు రుణం తగ్గినట్టుగా ఉంటుంది అని అభిప్రాయం. అలాగే ఉన్న సందర్భాన్ని బట్టి ఏదో ఒక రకమైన ఆలోచన అప్పటికప్పుడు చేసుకొని నష్టం కష్టం తక్కువగా ఉండేట్టుగా చూసుకోండి. ఇంకా మంచి శుభ లక్షణాలు శుభయోగాలు కలగడం కోసం ఈ కర్కాటక రాశి వారు ఈ వారం వినాయక స్వామి పూజ నమస్కారాలు చేసుకుంటే బాగుంటుంది. శుభం భూయాత్.
ఓం శ్రీమాత్రే నమః.